యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిసాల గ్రామంలో ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి తీర్థ ప్రసాద వితరణ అనంతరం పురోహితులు శ్రీ పోగులకొండ ఆదిత్య శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ పూజా కార్యక్రమంలో గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు। సెక్రటరీ గారు దండ పట్టుకోండి। ఒక్కొక్క పువ్వు తీసుకొని పెడుతూ ఉండండి। ఓం శ్రీ ఆంజనేయాయ నమః కాడలు దింపారు ముందర పెడుతూ ఉండండి। ఓం శ్రీ ఆంజనేయాయ నమః హనుమతే నమః రామభక్తాయ నమః అశోకమణికాచ్యుతాయ నమః చిరంజీవినే నమః మహాచ్యుతాయ నమః ప్రతాపపదే నమః కేతరిసుతాయ నమః అంజనాగర్భ సంభూతాయ నమః విభీషణప్రియకరాయ నమః బాలకృష్ణాయ నమః రామదూతాయ నమః సీతావేషమణితాయ నమః వజ్రకంష్ణాయ నమః వజ్రనకాయ నమః రుద్రవిభువాయ నమః సీతారామపాద సేవాధరంధరాయ నమః ఓం భవాయ దేవాయ నమః శర్వాయ దేవాయ నమః పశుపతే దేవాయ నమః ఈశాన్య దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహదో దేవాయ నమః భవస్య దేవస్య పత్నే నమః శర్వస్య దేవస్య పత్నే నమః పశుపతే దేవస్య పత్నే నమః ఈశాన్యస్య దేవస్య పత్నే నమః ఉగ్రస్య దేవస్య పత్నే నమః భీమస్య దేవస్య పత్నే నమః మహదో దేవస్య పత్నే నమః మహామాయనే నమః మహాశక్తిధరాయ నమః శ్రీరామభక్త ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి। ధూపం చక్రవర్తితనుజాయ సార్వభౌమాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రప్రాణాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం హిరణ్యపాత్రం మరో పూర్ణం దదాతే మదవ్యోతానేతే ఏకదా బ్రాహ్మణముపహారతే जातवेदोगामश्वं पुरुषं जगतो अभिप्रघ्नागहे श्रीरामः परिपादय। श्रीरामभक्त आंजनेय स्वामी देवताभ्यो नमः। नीराजनं दर्शयामि नीराजनानं दर्शिताचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्कारान् समर्पयामि। దండం పెట్టుకోండి। हर हर महादेव शंभो शंकर जय बोलो राजा रामचंद्र भगवान की आंजनेय भगवान की जय। नीराजनं दर्शयामि
रक्षां धारयामि नमस्कारान् समर्पयामि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् राजरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् जनकात्मजाय विद्महे रामपत्नेश धीमहि तन्नो सीता महादेवी प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् मंत्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिणम् అందరూ కూడా మనకు అక్షంతలు పట్టుకొని 3 సార్లు ప్రదక్షిణాలు ఒకటే హరి ఓం అక్షత ప్రార్చనాదయమే రాజవచ్చద అర్చనందపుత్రక ప్రవరణ విష్ణువచ్చద అక్షత ప్రార్చద ప్రియామర్దస్యమానో స్యమారోగ్యరాజురామశ్యతే ధాన్యం ధనం పశ్యపుత్రరామం శతదం సంవత్సరం శతం దీర్ఘమాయుష్యం లక్ష్మణ్ నమస్కారం శివుని వ్యక్తిగా మొత్తం ఏదేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతాయోజనాఫలసిద్ధిరస్తు శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. హరిమర్కటమర్కటాయ నమః. ओम या फलने या अपला पुष्पया अर्च पुष्पिनेः बृहस्पति प्रसूतास्तान मंचन भगवतः सहि रत्नानि धातुते धुमादित विरामघानं भागं क्रमे महे रामभक्त आंजनेय स्वामी देवताभ्यो नमः. ఇంకొక కాయ ఉంది ఒకటి ఉంది కాసేద్దాం ఇప్పుడు అందరిలో మీరు పెద్ద మీరే లేవాలి ఎట్లా మరి మీ దగ్గర రాయి తీసుకురామంటారా? రాయ కడుగుతారు కాయ కడుగుతారు తిరిగాడు ఒకసారి మనకు మొత్తం కూడా 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభవ విభవ నుంచి లెక్క పెట్టి లాస్ట్కు 60 ఉంటాయి. ఒక మనిషి యొక్క జీవితకాలం 60 ఏళ్ళు అన్నమాట. ఇవాళ ఒక సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ 60 ఏళ్ళకి ఈ సంవత్సరం వస్తుంది 60వ సంవత్సరానికి. ఈ యొక్క ఏడాది పేరు క్రోధినామ సంవత్సరము. నిన్నటి దాకా శోభకృతు, ఇవాటి నుంచి క్రోధి. అంటే మన ఏడాది వరకు కూడా మనము ఏ పూజ చేసినా ఈ యొక్క పేరు చెప్పుకుంటాం. క్రోధి అనే నామ సంవత్సరం. క్రోధి అంటే అర్థం ఏంటి? కోపము. కోపము అహంకారం ఆ రెండు కలిసి క్రోధి. అంటే ఈ ఏడాది అంతా కూడా మనుషులందరూ కూడా కోపంగా ఉంటారు, ఆవేశంగా ఉంటారు. గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, దీని అర్థం మొత్తం అదే క్రోధి. క్రోధి అంటే అర్థం కోపం. అట్లా 60 ఏళ్లలో ఈ యొక్క ఏడాది పేరు క్రోధి నామ సంవత్సరము. నెంబరు 38వ నెంబరు. అంటే మొత్తం 35వ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. 38 నిన్నలాగా 37వ సంవత్సరం శోభకృతు. ఇవాటి నుంచి క్రోధి 38వ సంవత్సరం. ఈ రోజు నుంచి మన హిందువులందరూ కూడా కొత్త సంవత్సరము. మనకు జనవరి 1 కాదు, తెలుగు సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభం. జనవరి 1 ముద్దు కాదు, ఉగాది ముద్దు మనకు. ఇంగ్లీష్ వాళ్ళకేమో జనవరి, తెలుగు వాళ్ళందరికి హిందువులకి మాత్రం ఉగాది. ఈరోజు మంగళవారము.
మంగళవారం పండగ వచ్చింది కాబట్టి ఈ యొక్క సంవత్సరానికి అధిపతి అంటే రాజు కుజుడు. ఏ వారం వస్తే ఆ రోజు వారం అధిపతి ఉంటాడు. బుధవారం వస్తే బుధుడు ఉంటాడు, శుక్రవారం వస్తే శుక్రుడు ఉంటాడు, ఆదివారం వస్తే సూర్యుడు ఉంటాడు. ఈ ప్రకారమే చూసుకుంటే ఈ యొక్క ఏడాదికి రాజు కుజుడు. కుజుడు అంటే అంగారకుడు. తర్వాత మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, తర్వాత